వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛ నిడదవోలకు కృషి చేద్దాం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నేడు శనివారం నిడదవోలులో అట్టహాసంగా నిర్వహించారు. నిడదవోలు పట్టణంలోని గణేష్ చౌక్ వద్ద మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పారిశుద్ధ్యాన్ని పరిరక్షించాలని తెలిపారు. పిల్లలకు చిన్నతనం నుంచే పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని, అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల వద్దే తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, తద్వారా నిడదవోలును చెత్తరహిత పట్టణంగా, ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా జీరో వేస్ట్ గ్రామాలను, పట్టణాలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి, నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్తా ప్రమోద్ కుమార్, పట్టణ యాదవ సంఘం నాయకులు గంగుల గోపి యాదవ్, కౌన్సిలర్ గోపిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జబ్బులు ఉన్నాయి. ఏమిటంటే జబ్బులు, మహమ్మారి రోగాలు, దమ చిటుకున్న కొడితే మహమ్మారి రోగాలు ఏంటంటే చలి, జ్వరం వచ్చు, అనుకునొచ్చు, నీరసం వచ్చును, మలేరియా దోమ పుట్టిందని మందు కొట్టుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇల్లాలి చదువు, ఇల్లంతా విరుగు, అక్షరాలచ్చే పడుచు, అన్నిటా ముందు నడుచు, ఆడవారు చదువుకుంటే మెప్పు, వేగుంటే వారి పని ముద్ద పప్పు, ఆడవారికి కొప్పులమ్మా, మగవాడికి అప్పులమ్మా. ఏమిట్రా ఇంట్లో ఆడవాళ్ళకి కొప్పులైతే ఎప్పుడైతే ఉంటాయో ఇంట్లో మగవాడికి అప్పు ఉండాలి తప్పనిసరిగా. అప్పుల్లోనే ఈ రోజుల్లో 10 మంది గౌరవిస్తారు. ఒరేలా రారా, ఒరేలా రారా అని. వాడు ఎందుకు పనిచేయడు? ఇప్పుడు నాలాగా డబ్బు కొట్టుకుంటూ వచ్చేస్తాండి. నాన్న పెళ్ళం ఏం మీ అమ్మ చెప్పలేదా? అమ్మంటే నాన్న పెళ్ళం నీకు నాకు అందరికి తెలుసును. అసలు అమ్మ అంటే అర్థం ఏమిటంటే ఆంటాది శక్తి స్వరూపిణి శ్రీ. ఈ సందర్భంగానే మనము ఈ బుర్రకథ కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ ఒక అవగాహన అంటే మాటగా చెప్పే కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్మన్ భూపతి గారికి, టౌన్ ప్రెసిడెంట్ శ్రీ రంగా రమేష్ గారు, రూరల్ ప్రెసిడెంట్ శ్రీ టీవీఆర్ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మన గోపి యాదవ్ గారు, బాలు గారు, ఇంకా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలందరికీ, అదేవిధంగా మున్సిపాలిటీకి చెందినటువంటి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎప్పుడు కూడా పారిశుధ్యాన్ని క్రమబద్ధీకరించడంలో కానీ, పారిశుధ్యాన్ని కాపాడడంలో కానీ తొలి నుంచి కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ స్వచ్ఛాంధ్ర మనకి ఈ కార్యక్రమం ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో జరుగుతూ ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇలా ప్రచారంగా ప్రారంభించుకున్నటువంటి ఈ కార్యక్రమం ఒకనాటికి మనందరిలో కూడా అవగాహన వచ్చి చెత్తని మన ఇళ్ల మధ్యలో ఉంచుకునేలా కాకుండా తడి చెత్త పొడి చెత్త విడదీసి వచ్చినటువంటి మున్సిపల్ సిబ్బందికి అందించడం, తద్వారా చెత్తరహిత పట్టణంగా తయారు చేసుకోవటం, రాష్ట్రంగా తయారు చేసుకోవటం అనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనందరం కూడా
మన పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మున్సిపాలిటీ వారు వస్తారు, క్లీన్ చేస్తారని మాత్రమే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి చెత్తని ఎదుటింటి మీదకి వేసేయటం కాకుండా, లేకపోతే రోడ్డు మీదకి విసిరేయటం కాకుండా మనమే దాన్ని సెగ్రిగేట్ చేసుకుని ఇంటి దగ్గర తడి చెత్త పొడి చెత్త, ఇందాక బుర్రకథలో వాళ్ళు చక్కగా చెప్పారు తడి చెత్త అంటే ఏంటి పొడి చెత్త ఏంటి అని. అవి సెపరేట్ చేసుకుని ఇస్తే వాటిని తడి చెత్తను మళ్ళీ మనం డిగ్రేడ్ అవుతుంది, పొడి చెత్తలో ఏమి డిగ్రేడ్ అవుతాయి ఏం డిగ్రేడ్ కావనేటువంటిది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తంగా మనందరిలో అవగాహన వస్తే తప్పితే ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్యక్రమానికి సరైనటువంటి ఫలితం రాదు. అందువల్ల మన భాగస్వామ్యం ఉంటేనే, మన ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటేనే కార్యక్రమం బాగా జరుగుతుంది. కనుక ఈ విషయంలో మీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇది కేవలం ప్రభుత్వం చెప్పేది కనుక ఒక టెంట్ వేసి ఒక స్టేజ్ కట్టి ఒక బుర్రకంతో ఈ కార్యక్రమాన్ని చెప్పేటువంటి కార్యక్రమం కాదు. ఇది మన అందరిలో అవగాహన రావడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం. అందువల్ల దయచేసి అందరూ గుర్తించండి. ఈసారి టాపిక్ ఏంటంటే జీరో వేస్ట్. అంటే ఏ రకమైనటువంటి మనకి వేస్ట్ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో, అంటే వేస్ట్ని మళ్ళీ రీసైకిల్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగా చెత్తని మనం రీసైకిల్ చేసుకోవడం ఒక పద్ధతి, చెత్త లేకుండా చేసుకోవడం ద్వారా మన పట్టణాలని మన గ్రామాలని అన్నింటినీ కూడా జీరో వేస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దీంట్లో అవగాహన కల్పించడానికే ఈ బుర్రకథను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు బుర్రకథ చెప్పినటువంటి కళాకారులు కూడా నేను అభినందిస్తున్నాను. చాలా స్పష్టంగా చక్కగా ఆ సబ్జెక్ట్ చెప్పగలిగారు, చాలా బాగా కూడా చెప్పగలిగారు. అటువంటి కళాకారులకి ఇలాంటి కార్యక్రమాల వల్ల కాస్త ఉపాధి కూడా కలుగుతుంది అనేటువంటి మాట మనం కూడా గమనించి వారిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మనం నిర్వహించుకుని ఏదో ఒక నాటికి మన గ్రామాలు కానీ మన పట్టణాలు కానీ మన వార్డులు కానీ అన్నీ కూడా ఏ రకమైనటువంటి చెత్త లేకుండా ఉండవలసిన అవసరం ఉంది. దానికి ఎందువల్ల ఉండకూడదంటే అది ప్రభుత్వానికి ఉపయోగపడే కార్యక్రమం, మరొకరికి ఉపయోగపడే కార్యక్రమం కాదు, మనకు ఉపయోగపడేది. ఖచ్చితంగా మనకి చెత్త లేకుండా ఉంటే ఈగల ముసరు దోమలు రావు, తద్వారా మన పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. మన పిల్లల ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఉంటేనే ఆరోగ్య దేశం తయారవుతుంది అనేటువంటి మాటను కూడా మనం అర్థం చేసుకుని మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం, మన ఆరోగ్యాల కోసం, మన సంరక్షణ కోసం మనం చెత్తని జాగ్రత్తగా మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాటను మరొకసారి తెలియజేస్తూ, మీరు వింటున్నటువంటి 4 మాటలు, మేము చెప్పిన 4 మాటలు, బుర్రకథలో చెప్పినటువంటి అంశాలు, అధికారులు చెప్పిన మాటల్ని 10 మందికి చెప్పండి. మీరు ఇక్కడ విని ఇక్కడ వరకు వదిలేకుండా మీ పక్కన ఉన్నటువంటి వారికి, మీ పక్క కుటుంబాల వారికి, మీ పక్కన నివాసం ఉంటున్న వారికి చెప్పి వారిలో కూడా అవగాహన తీసుకొచ్చి తద్వారా మనం నిడదవోలుని స్వచ్ఛ నిడదవోలుగా తయారు చేసుకోవడానికి కృషి చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. శ్రీహరి సార్, శ్రీను అప్పలరాజు, నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, అలాగే మన నిడదవోలును స్వచ్ఛ నిడదవోలుగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.